ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, ఈ రోజంతా నువ్వు కాచిదాచి కాపాడ ప్రవ్వా, సజీవ లెక్కల్లో ఉంచావయ్యా. నీకే కోట్లాది వందనములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. దేవా, ఈరోజు మీరు చేసిన ప్రతి పని బాటలో నీవు తోడుగా నీడుగా ఉన్నావయ్యా. నీకే కోట్లాది వందనములు దేవా. తండ్రి, ఈ ప్రార్థనలు ఏకేవలసిన ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారు ఏ స్థితిగతులు గుండా ఈ ప్రార్థన ఆలకిస్తున్నా, వారికి ఉన్న బాధలు కానీ, వేదనలు కానీ, కొదువులు కానీ, ఇబ్బందులు కానీ, ప్రతి దాన్ని ప్రవ్వా ఈ ప్రార్థన ద్వారా తొలగించమని అడుగుతున్నాం ప్రవ్వా. వారు ఏ స్థితిగతుల్లో నుంచి అయితే వింటున్నారో ఆ స్థితిగతిని మార్చయ్యా. నువ్వు కథ మొత్తం మార్చిన దేవుడు అయ్యా. దేవా, మేము ఏ సిచ్యువేషన్ గుండా వెళ్తున్నామో ప్రతి దాంట్లో కూడా జయాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రవ్వా. ఒకవేళ స్టూడెంట్స్ ఉంటే వారు కనుక ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే ప్రతి దాంట్లో జయాన్ని ప్రసాదించమని అడుగుతున్నాం. వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతున్నామయ్యా. దేవా, ఇదిగో అయ్యా, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఎవరెవరైతే ఈఎంఐస్ పే చేయాలందో, లేదంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఏ మనసు అయితే వేదనతో ఈ ప్రార్థన ఆలకిస్తుందో వారి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారికి మంచి విడుదల దయచే ప్రభువా. వారి జీవితంలో ఎన్నలేని సంతోషాన్ని వారు ఎదుర్కొనేలా సహాయం చేయయ్యా. దేవానికి కోట్లాది వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రికాలపు సమయంలో మేము పండుకొని చుండగా ప్రభువా, మాకు సహాయకుడు నీవే అని మేము నమ్ముచు పడుకుంటుండగా మా చుట్టూ దేవదూతలు కంచె వేయమని అడుగుతున్నాం ప్రభువా. మా ఇంటి చుట్టూ, మా గృహాల చుట్టూ నీ దేవదూతల కంచె, మండే అగ్ని మా ఇంటి చుట్టూ వేయమని అడుగుతున్నాం ప్రభువా. ప్రార్థనలోనే వారికి గర్భఫలం వచ్చును గాక అని ప్రకటిస్తున్నామయ్యా. దేవా, వారి గర్భాలని తెరవమని అడుగుతున్నాం ప్రభువా. అది నీవిచ్చే స్వాస్థ్యం అన్నవయ్యా. ఎవరెవరైతే కుటుంబాలు కట్టుకోలేని స్థితిలో ఉన్నారో, ఎవరెవరికైతే విడాకులు అయిపోయి ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో ఉన్నారో ప్రతి ఒక్కరికి నీవే మార్గాన్ని చూపించమని అడుగుతున్నాం ప్రభువా. దేవా, ఎలా అయితే యోహాన్ని మార్గాన్ని సరళంగా చేశాడో అట్టి రీతిగా వారి జీవితంలో ఒక దూతను పంపించి వారి మార్గాలు సరళం చేయమని అడుగుతున్నామయ్యా. దేవానికి కోట్లాది వందనములు చెల్లించుకుంటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తూ వారి ఈ ప్రార్థన అయిన తర్వాత వారి ప్రార్థనలోనే విజయాన్ని పొందుకునేలా సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము మా పరలోకపు తండ్రి.